మచ్చ నాయుడాండి గారికి, అలాగే చిలకవారిపాలెం బోర్డింగ్ స్కూల్ చేరినటువంటి రామ గారికి, అలాగే గ్రామ పెద్దలైనటువంటి విల్లప శివ గారికి, అలాగే పిల్ల నాగరాజు గారికి, అలాగే మన హై స్కూల్ వైస్ చైర్మన్ అయినటువంటి మచ్చ దుర్నాయుడు గారికి, అలాగే మన గ్రామ పార్టీ అధ్యక్షులు పాలకాన అధ్యక్షుడు పడాల దేవుల గారికి, అందరూ కూడా మనం ఒక స్టేజ్కి వచ్చేసాం. ఈవేళ పిల్లలు మళ్ళా కాకుండా మనకన్నా బాగా ఉండాలని, ముందు ముందు భవిష్యత్తులో మంచి ప్రయోజకులు కావాలని, పిల్లల భవిష్యత్తు కోసం అందరూ కూడా తల్లిదండ్రులు ఆలోచించి ముందు చూపుతూ ఆలోచించి వాళ్ళ సరైన దారిలో పెట్టాలని చెప్పి మరి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రం మొత్తం మీద మరి పిల్లల తాలూకు భవిష్యత్తును దృష్టిలో పెంచుకొని, ఇప్పుడు గతంలో అయితే మాకు ప్రతి నెల పరీక్షలు రాస్తే ప్రోగ్రెస్ ఇచ్చేవారు, రిపోర్ట్ ఇచ్చేవారు. ఆ రిపోర్ట్ పట్టుకెళ్ళి ఇంటికాడ చూపెట్టి సంతకాలు. PTM 2.0లో భాగస్వామ్యమైన మీ అందరికీ ధన్యవాదాలు. పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులుగా మీకు ఎంతో శ్రద్ధ ఉంటుంది. అందుకే మన పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకం కింద మీ పిల్లలకు ప్రతి పాఠశాల రోజు వేడి వేడి పోషకాహారంతో కూడిన భోజనం అందుతుంది. పిల్లల బలం ఎదుగుదల కోసం వారంలో 5 రోజులు గుడ్లు, 3 రోజులు చిక్కి, మిగిలిన రోజులు రాగి జావా ఇస్తారు. ఇవి అయాన్, ఇతర ముఖ్యమైన ఖనిజాలను అందిస్తాయి. ఈ సంవత్సరం మన ప్రభుత్వం సన్న బియ్యంతో వండిన అన్నం పిల్లలకు అందిస్తుంది. ప్రతి భోజనం అత్యంత పరిశుభ్రతతో శ్రద్ధగా తయారు చేయబడింది. జిల్లా కలెక్టర్, విద్యాధికారులు స్వయంగా వంటశాలలను పర్యవేక్షిస్తారు. కాబట్టి మీ పిల్లలకు అందించే భోజనం సురక్షితం, ఆరోగ్యకరం మరియు పోషకాలతో నిండి ఉంటుంది. మెగా PTM 2.0లో భాగస్వామ్యం. ఆ రూమ్లోకి వెళ్ళిపోమ్మా. నాకొద్దు, గుడ్డొద్దు. ప్రతి విద్యార్థికి 2 ప్రపంచాలు ఉంటాయి. ఒకటి ఇల్లు, మరొకటి పాఠశాల. తల్లిదండ్రులు, టీచర్లు ఇద్దరు పాజిటివ్ పేరెంటింగ్ అంటే వాళ్ళని అర్థం చేసుకోవడం, ఒకేలా వ్యవహరించడం, ఇంకా ప్రోత్సహించడం వంటివి పాటిస్తే పిల్లలు చాలా సురక్షితంగా ఉన్నారని భావిస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ ప్రవర్తన బాగుంటుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మెగా PTM 2.0లో భాగస్వామ్యమైన మీ అందరికీ ధన్యవాదాలు. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకం సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి.
ప్లేస్లో కూర్చో. నిత్య కూర్చో. సిట్ రైట్. సిట్ రైట్. చెంచాడు ఒక్కొక్కరికి ఇచ్చేమ్మా. చెంబున్న ఎవరి చెంబు వాళ్ళకి ఇచ్చేసే. అమ్మా అందరూ ఆర్డర్ తీసుకున్నారా? మీరే వాటర్ వచ్చిందా జాను? ఓకే. ఈసారి కుడి చేతితో నీళ్ళు పట్టుకొని కుడి చేతితో ఎడం చేతి పట్టుకుంటా. ఎడం చేతితో నీళ్ళు పట్టుకొని ఎడం చేతి పట్టుకొని చేయాలి. ఇప్పుడు రెండు కాళ్ళు కూడా అమ్మ ఏం చేస్తే పల్లెలో కాలు పెడుతుంది. మీరు కుడి చేతితో కడగాల. కుడి చేతితో కడగాల. అమ్మ నీళ్ళు ఎడం చేతి వేయండి. కుడి చేతి అమ్మ మెద్దలో అక్కడ వేయండి. నిత్య నువ్వు వేస్తూ ఉండు. అక్క అడుగుతాను అలా చేయండి. ఎడం చేతి నీళ్ళు వేస్తూ కుడి చేతితో కడగండి. వెయ్యి అలా పైన వేసి అలా కొద్ది కొద్ది వేసుకుని కడుకురా. పైన వెనక కూడా బొల్లను కూడా తగ్గడా. నీళ్ళు సాలకపోతే మళ్ళీ అడగండి. వెనక కూడా కడగాలి. పాదాలు ఎక్కడ బొల్లు ఉండకుండా వెనక నుంచి కూడా కడగాలి. అదవుతుందా? నీళ్ళు చాలకపోతే నీళ్ళు అడగండి. మళ్ళీ నీళ్ళు తాగితే అడగండి. రే పిల్లగా నీళ్ళు ఇవ్వండిరా. నీళ్ళు చాలని నీళ్ళు ఇవ్వండి. అది చెప్తా మంచి కడగమ్మా. మొత్తం కడుగు. నీళ్ళు వస్తారా? నీళ్ళు అయిపోయినా పర్లేదు. ఇక మరి గాంధీ మాస్టారు కడిగారా అందరూనా? కడిగిసినట్టేనా? నీళ్ళని కడగండి. తాగండి. నీళ్ళు తాగకూడదు. మొత్తం అయిపోవాలి. అయిపోయా ఆ గ్లాసు పక్కన ఇట్లండి. మిగిలిన పిల్లలందరూ లేకండి రా. అక్కడ లేకండి. ఇక్కడ ఎవరు ఉండొద్దు. వాళ్ళు తప్ప ఇంకెవరు ఉండొద్దు. లేకండి. చెంబులు కింద పెట్టండి. పిల్లలందరూ చెంబులు కింద పెట్టారా? ఇప్పుడు మీ రెండు చేతులు అమ్మ యొక్క రెండు పాదాలు కట్టుకునేలాగా చేయలేకండి. దాని మీద చేతులు పెట్టి అప్పుడు చేతులు తీసి దండం పెట్టండి. ఏమన్నా దండం పెట్టాలి? మాతృదేవోభవ, తర్వాత పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఇప్పుడు తల్లి మొదటి గురువు కదా ఇంటి దగ్గర. మనకి అంటే ఫస్ట్ పాఠాలు వేసిన అమ్మాయి కాబట్టి తల్లే గురువు. ఇప్పుడు ఏం కాదు, అందరు కూడా నా ఆరోగ్యంగా బాగుండాలి, మా అమ్మను బాగా చూసుకోవాలి అని దాన్ని పెట్టండి. అందరూ మా అమ్మను బాగా చూసుకోవాలి, నా ఆరోగ్యం బాగుండాలి అని దాన్ని పెట్టండి. అక్షంతలు ఈసారి పెద్దలకు అక్షంతలు అమ్మా దాన్ని పెట్టుకున్నారు అందరూ. ఈసారి మళ్ళీ పాదాల మీద చేసి పెట్టండి. మీరు అందరూ మీరు బుర్రకొద్దుకున్న కింద కొంచెం అలాగా. ఈసారి అమ్మ దీవిస్తుంది. దీవించండి అందరూ ఒకసారి అలా చేతులు. మా అందరూ కూడా విద్యాభివృద్ధి ప్రాప్తిరస్తు అని దీవించండి. విద్యాభివృద్ధి ప్రాప్తిరస్తు. అలా చెప్పి మెత్త మీద వేయండి. విద్యాభివృద్ధి ప్రాప్తిరస్తు. శీఘ్రమే ఉద్యోగ ప్రాప్తిరస్తు. ఈసారి పాదాల మీద చేతులు తీసేంటారు పిల్లలు. ఈసారి దండం పెట్టుకోండి ఒకసారి. ఓకే. ఈసారి ఆ పల్లెలో నీళ్ళు అందరూ కూడా నెత్తి మీద చల్లుకోండి పిల్లలందరూ. వాళ్ళ కుడి చేతితో ఎడం చేతే కాదు, కుడి చేతితో మీకు నెత్తి మీద నీళ్ళు చల్లుకోండి. ఇలాగా జల్లుకోవాలి. ఎవరి నెత్తి మీద జల్లుకోవాలి. జల్లుకున్నారా? సరే. ఈసారి అమ్మ పాదాలు బయట పెట్టమనండి. ఇప్పుడు ఈ పల్లెలతో నీళ్ళు మీరు పట్టుకెళ్ళి అక్కడ చెట్టు మొదటి ఏదో చెట్టు మొదటి నేర్చేయాలి. కింద పారిపోయి కూడా జాగ్రత్త పట్టుకెళ్ళాలి. అది పట్టుకెళ్తారు. మీరు ఏమది పర్లేదు. మన అది క్లాప్స్ కొట్టాలి.
క్లాప్స్ కొట్టాలరా. బాబోయ్. చేస్తున్నాం. అమ్మోయ్. ఓకే ఓకే, క్లాప్స్ గట్టిగా. Thanks for watching. For more videos, please subscribe my channel.